నువ్వసలు మనిషివేనా అని కడిగేయాలనుంది ఆమెను చూస్తే. నిన్న న్యూస్ చూసుండుంటే జీడిమెట్ల హైదరాబాద్ నర్సరీ పాపని పెడిగుద్దులు గుద్ది కింద పడేసి తొక్కి మరీ అలా చేసింది. ఆమెను అరెస్ట్ కూడా చేశారు. ఎవరో దూరం నుంచి రికార్డ్ చేస్తే ఇది బయటపడింది. పాపం లేకపోతే చెప్పేది కాదేమో. ఇది థర్డ్ టైం అంట. ఆ పాప అడగ్గా చెప్పింది. నర్సరీ అప్పుడప్పుడే మాటలు వచ్చే పిల్లని ఎందుకు ఇలా చేసావు అంటే వాళ్ళ ఫాదర్ మీద కోపం ఈ పాప మీద చూపించిందంట. వాళ్ళ ఫాదర్ ఏదో అన్నారంట, అలా చూపించిందంట. అసలు కామన్ సెన్స్ని అసలు నర్సరీ అంటేనే మొత్తం డిపెండ్ అయ్యేది ఆయమ్మ మీద. వాష్రూమ్స్కి వెళ్ళినా ఏం చేసినా వాళ్ళే చూసుకోవాలి. అలాంటిది నీ మీద అంత బాధ్యత పెట్టి పంపిస్తే స్కూల్లో నువ్వు చేసింది నిర్వాకం ఇది. అండ్ ఇక్కడ ఫస్ట్లో కన్నయ్యకి ఒక పిక్ చూపించా కదా, కన్నయ్యకి ఇక్కడ స్కూల్లో సెకండ్ డేనే ఇలా ఎవరో కొరికారు బాబు. ఏమైంది ఏంటి అని ఫోన్ చేసి, నాకు ఇక్కడ భాష రాదు కదా మలయాళం, ఎదురింటి పాప చేత కాల్ చేపించి ఏమైంది అని అడిగితే ఒక బాబు కొరికాడు, చూసుకోలేదు, సారీ అని చెప్పారు. ఎలా చెప్తారు సారీ, చూసుకోవద్దని అన్నాను కానీ ఇంకేం చేయలేము. అది కొరికాక 2 weeks మార్క్ అలానే ఉండింది. 1 week ఫీవర్ వచ్చి స్కూల్కి కూడా పంపించలేదు. అసలు మొత్తానికి మానిపించేసి దగ్గరలో ఉన్న స్కూల్కి పంపించాను. మా మదర్ ఒకటే చెప్పారు స్కూల్కి పంపిస్తున్నప్పుడు కన్నయ్యని, స్కూల్కి పంపించగానే సరికాదు, వెళ్ళొచ్చాక కూర్చోబెట్టి తిన్నావా లేదా, టీచర్ ఏమైనా కొట్టారా, పిల్లలు ఏమైనా కొట్టారా, ఈవెన్ స్నానం చేపించేటప్పుడు కూడా మొత్తం బాడీ చెక్ చెయ్యి, ఏమైనా దెబ్బలు తగిలిన్నాయా, మనకు కనిపించిన దెబ్బలు కూడా ఒక్కొక్కసారి పిల్లలకి తగులుతాయి కదా, సో అలా చెక్ చెయ్యి అని చెప్పింది. ఒక్క పావుగంట స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళని తిన్నావా లేదా ఇవన్నీ క్వశ్చన్స్ అడిగితే మనకి బయటపడతాయి అన్నమాట. వాళ్ళు కొంచెం చెప్తారు ధైర్యం తెచ్చుకొని, మమ్మీ రోజు అడుగుతుంది కదా చెప్పాలేమో అన్నట్టుగా వాళ్ళు చెప్తారు.